కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? చెప్పానుగమ్మా మొదట్లోనే నేను. ఆయన ఈ తెలుగు జాతికి ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చాడు. కూటమి ప్రభుత్వంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి. పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతం, అమోఘంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటి మేము కళ్ళలో కూడా ఊహించిన విషయం అనమాట. 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని 6 ఎకరాల 8 సెంట్లు అడగంగానే మా వయసులకు ఇచ్చి ఎంతో గొప్పగా చాటి చెప్పారు ఈ కార్యక్రమానికి. శరవేగంగా ఈ నిర్మాణం పూర్తయింది. శరవేగంగా ఈ నిర్మాణం పూర్తయింది. వారి చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేయడం కూడా మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ అమరావతి పరిసర ప్రాంతాలన్నీ కూడా శరవేగంగా దూసుకెళ్లేటట్టుగా మామూలుగా జెట్ ట్రైన్ ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్గా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తున్నారు. ఇది చాలా అద్భుతం, చరిత్ర రికార్డు సృష్టించవచ్చు. మనం ఎవరు కూడా ఇంతవరకు అంత స్పీడ్గా చేసిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేరు నాకు తెలిసి. అయితే మాత్రం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఇంత శరవేగంగా పనులు చేసిన రాష్ట్రం అంతా ఏకైక ముఖ్యమంత్రి గారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా నేను వారికి మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది. మాది వాసవి హోల్సేల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్. నేను శరవేగంగా ఈ కార్యక్రమాన్ని ఇంత స్పీడ్గా కూడా నిర్మాణం జరిగి ఇంత శరవేగంగా దూసుకెళ్తా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఎంతో వయస్సులకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు కూడా. మన వాసి కంజికాపరసిన అమ్మవారికి కూడా ప్రతిష్టాత్మకంగా మన పెనుగొండలో కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసుకొని వారికి అమ్మవారికి కూడా పసుపు కుంకాలు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా మా ఆర్య వయసులు కూడా ఎంతో గొప్పగా చూసుకోవటం ఆయన. అలాగే మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వయసులు కూడా చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా మా వయసు కుటుంబాన్ని ఆ వయసులందరినీ కూడా చాలా ఎంతో అన్ని విధాలు కూడా గవర్నమెంట్ కూడా మనల్ని ఆదుకుంటూ ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమం ఎంత 6 ఎకరాల 8 సెంట్లు అడగగానే ఇచ్చి మాకు ఎంతో మేలు జరిగింది. 120 సంవత్సరాలు జరిగి చనిపోయిన పుట్టి 120 సంవత్సరాలు అయింది. మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చలనం లేకుండా శరీరం పురుగులు వచ్చే అంత శరీరంతో బాధపడి ఆయన అంత త్యాగానికి మనం ఇది చాలా వండర్ఫుల్. ఆయనకి హ్యాండ్ షాప్ అండి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన గుర్తింపు బాగా ఆంధ్ర రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చారు. వారికి ప్రత్యేకించి మా వయసుల కుటుంబం తరఫున కూడా మేమంతా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వేగం అంటారు, బాగుందని. మరి జగన్మోహన్ రెడ్డికి కనిపించట్లేదు, ఎందుకు అవాకులు చవాకులు పేలుస్తున్నారు వాళ్ళ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ? ఆయన కంపు కొట్టడానికే కోట్లు ఖర్చు అయింది. శరవేగంగా ఇది ఒక శ్మశానం ఉన్నాడు, ఇదన్నాడు. ఆయన ఇంకా చెప్పేదే ఉందండి. ఇంకా ఆయనకి రాష్ట్రం మొత్తం కూడా ఆయన డిపాజిట్ కూడా రావు ఇక నుంచి అయితే నాకు తెలిసి అయితే మాత్రం. ఎందుకంటే అమరావతి ఇంత సస్యశ్యామల అమరావతిని పట్టుకొని ఆయన అభివృద్ధిగా జరగట్లేదంటే కళ్ళు అందరు ఇంతమంది అంతా పిచ్చోళ్ళ జనం అంతా పిచ్చోళ్ళ కళ్ళకు కనబట్టు అంత ఎన్నో కంపెనీలు కూడా పునరుద్ధరణ చెప్పి ఎమ్మటే విరాళాలు ఇవ్వటం, వాళ్ళు ఎమ్మటే శరవేగంగా పనులు కూడా చేసుకుంటూ పోతా ఉంటే పనులు జరగట్లేదు అనేది అది ఉట్టి మాట. కళ్ళకు కనపడేది దాన్ని కాదని ఎవరు అనలేరు కూడా. మీరు ఉట్టిదంటున్నారు. మరి 29కి ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు, ప్రజలు అలాగే ఎవరు పరిపాలన చేయలేదు అని అంటున్నారు. ఎవరు చేసిన వాళ్ళు గొప్ప కదా, ఎవరు చేసిన వాళ్ళు గొప్ప. ఆయన చేసిన గొప్ప అయితే 11 సీట్లకి ఎందుకు పడిపోతారు? ఎక్కువ వస్తాయి కదా. 151కి 11 ఏంటారు రావటం. ఆయన గొప్ప పనులు చేస్తే 151 సీట్లకి గొప్ప పనులు చేస్తే 11కి ఎందుకు పడిపోతారు? వాళ్ళు పడిపోలేరు కదా. అది ఉట్టి మాట. వాళ్ళు ఏదో భ్రమలు అట్ట పోతున్నారు. భ్రమ ఆశ లేని ఎవడు బతకలేడు కదా. అలాగే అలా చేస్తున్నారు వాళ్ళు, అంతే. దానికి చెప్పేది ఏం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం తీసుకున్నది ఎలా అనిపిస్తుంది? ఎవరు ఊహించినంత విధంగా 6 ఎకరాల 8 సెంట్లు ఇచ్చి పొట్టి శ్రీరాములు గారి యొక్క నిజంగా వారి అభిమానానికి రాష్ట్రానికి తెచ్చినటువంటి వారి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తికి అన్నిటికంటే కూడాను ముఖ్యంగా వారి స్ఫూర్తికి మనం అందరం కూడాను అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుక ఇప్పుడు ఈ స్థితిలో ఇలా కనుక చేశారు కాబట్టి మనం ఆయన్ని మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్థితి రాష్ట్రం అందరికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి అన్ని కుల మతాల భేదాలకు అనుగుణంగా ఎవరికి ఎదుగుణం లేకుండా అన్ని ప్రజల్లో అంటే ఒక స్మృతి వనంలో అన్ని రకాల ఏర్పాటు చేస్తూ మరి పుట్టిన తేదీకి అలాగే మరణించిన తేదీకి మరి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినానికి మూటికి కూడాను బాధ్యత వహిస్తూ వారి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గర్వకారణం. సార్, ఇప్పుడు అమరావతి అభివృద్ధి అనేది ఇక్కడ ఎలా జరుగుతుంది అంటున్నారు? మరి అమరావతి అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతున్నది. ఇదివరకు అంత లేదు.
ఇదివరకు ఏంటంటే అప్పుడు ఈ 5 ఏళ్ల పాటు దాదాపు ఏదైతే ఉన్నదో జరిగినటువంటి ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అది మొత్తం అంతా నిర్వీర్యమైపోయి ఉన్నదాన్ని అసలు ఎట్లా చేసుకోవాలనే రీతిలో తీసుకుని వచ్చిన 2 ఏళ్లలోనే చాలా శరవేగంగా దూసుకుపోతున్నది అమరావతి యొక్క కట్టడాలన్నీ కూడా. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు మరి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, ఇక్కడ ఏమీ లేదని అవాకులు చవాకులు ఇప్పుడు కూడా అంటున్నారు. ఎందుకు పేరుస్తున్నారు అట్లా? అది అవాకులు చవాకులు వాళ్ళకి పరిపాటి అయిపోయింది వాళ్ళకి. అది వాళ్ళ పరిపాటి. అది వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అభివృద్ధి జరగడం ఇష్టం లేదు వాళ్ళకి, మెయిన్ ముఖ్యంగా అన్నిటికంటే కూడా. దానివల్లనే నిర్ణయాలు ఆపిన కారణం కూడా అదే. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు వాళ్ళ స్థితులు పట్టించుకోకుండా, వాళ్ళు ఏమన్నా దాన్ని పట్టించుకోకుండా సంకల్పమే ధ్యేయంగా ఏంది మరి అమరావతి కట్టడమే ధ్యేయంగా మరి అట్లాగే కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందు కొనసాగుతున్నది ఈ కూటమి ప్రభుత్వం. శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది ఇక్కడ, మరి ఇంత పండగ వాతావరణం జరుగుతుంది ఇక్కడ, ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడవచ్చు అంటే 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన మహనీయుడిని ఇన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంకీర్ణ ప్రభుత్వం అది ఒక ఆర్యవయసుల కోసమనే కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం అనేది దాన్ని తీసుకొచ్చిన దాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్ష గుర్తుగా ఒకరోజు ఒక అడుగు చొప్పున 58 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మన రాష్ట్రానికి, తెలుగు జాతికే గర్వకారణం. అటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు గారి నాయకుడికి మేము వైస్ ప్రెసిడెంట్ నేను వయసులుగా మేము ఆయనకైతే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమరావతి అభివృద్ధి ఎలా జరుగుతుంది మరి ఇక్కడ? అమరావతి అభివృద్ధి అంటే మాది పల్నాడమ్మ. వాస్తవంగా మేము కూడా సోషల్ మీడియా పేపర్లో చూసిన దాన్ని బట్టి అయితే గతానికంటే భిన్నంగా ఇప్పుడు అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి డే అండ్ నైట్. నారాయణ గారు స్పెషల్గా మున్సిపల్ శాఖ మంత్రులు ప్రత్యేకంగా ఆయన అమరావతిని ప్రెస్టీజియస్గా తీసుకొని నిలబడి అన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తున్నట్టుగా చూస్తున్నాం. మేము జరుగుతున్నట్టు మాట వాస్తవం. విగ్రహ ఆవిష్కరణ చంద్రబాబు నాయుడు గారు చేయడం ఇవన్నీ బాగా చేశాడమ్మా. బాగా అనుకున్న దాని మీద కూడా బాగా అందరికి కనివింపుగా ఉండేటట్టు చేశాడు. ఎలా ఉంది పరిపాలన బాగుంది. మరి ఎందుకు అమరావతి అభివృద్ధి జరుగుతుందా ఇక్కడ? జరుగుతుంది, బాగానే జరుగుతుంది. మరి ఎందుకు అటు వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ ఏమీ లేదని అవాకులు చవాకులు పేలుస్తున్నారు? వాళ్ళు జీర్ణించుకోలేక, చేసి అభివృద్ధి పని చూడలేక వాళ్ళ కళ్ళు కుట్టుతా అట్లా మాట్లాడుతున్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది అసలు ఏమీ జరగల. జనాన్ని ఇబ్బంది పెట్టడమే కానీ ఎవరికి ఎలాంటి మంచి పనులు చేయటం కానీ ఏం జరగల. మరి ఒకవేళ నాకు మరో ఛాన్స్ ఇవ్వండి, అమరావతిని ఇంతకంటే బాగా నేను ఇంకా ఫాస్ట్గా చేయగలను అడిగితే మిమ్మల్ని, ఇంకా 15 సంవత్సరాల దాకా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి రావడానికి అవకాశం లేదు. రానియం. ఎందుకు? ఆయన సైకో కాబట్టి మేము రానియం. మీరే సైకోని ఎందుకు అంటున్నారు? ఆయన చేసింది చూసాం కాబట్టి ఆయన సైకోనే. పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ ఇప్పుడు ఎలా జరుగుతుంది? మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ పెట్టడం ఎంతవరకు? ఇప్పుడు ఆ 7 ఎకరాల్లో పెడుతున్నారు. ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక దాదాపు ఇప్పటికీ గుర్తించారు తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు భాష దాన్ని విభజించి ఇప్పుడు చేశారు. అభివృద్ధి స్పీడ్గానే జరుగుతుంది రాబోయే రోజులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇది పెట్టి మార్చి ఈరోజు డేట్ ఇచ్చారు. ఈ డేట్కి ప్రారంభోత్సవం చేస్తాం. ఇదంతా తర్వాత అభివృద్ధి చేస్తారు. అది మరి ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు అనేది కొంతమంది అనే వాటికి ఏం చెప్తారు? అభివృద్ధి జరుగుతున్నది, అన్నీ ఒకేసారి కావు కదా. ఎవరికైనా సరే ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచి జరుగుతూ ఉంటుంది. అన్ని సంస్థలు అన్నీ కొన్ని వస్తూ ఉంటాయి. జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో పూర్తయింది.